అంతు చూస్తామంటారు, నామరూపాలు లేకుండా చేస్తామంటారు. ఇంకొన్ని గంటల్లో వినాశనమే కాస్కో అని సవాల్ విసురుతారు. ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంటారు. ఇరాన్పై యుద్ధంలో ఇది ట్రంప్ తీరు. ఆయన చేస్తున్న హెచ్చరికలు, ఇస్తున్న బెదిరింపులు గల్ఫ్ దేశాల పీకల మీదకు తీసుకొస్తున్నాయి. ట్రంప్ యుద్ధ వ్యూహాలపై ఆ దేశాలన్నీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయా? వాళ్ల ఆందోళనకు కారణాలేంటి? అసలు భయాలు అవేనా? నిజంగా ట్రంప్కు ఓ ప్లాన్ లేకుండా పోయిందా? యుద్ధాన్ని ఎలా ముందుకు నడిపించాలో అర్థం కావడం లేదా? రోజుకో మాట, పూటకో వ్యూహం. ఇరాన్ యుద్ధంలో ఇది ట్రంప్ సీన్. ట్రంప్ వ్యూహాలపై గల్ఫ్ దేశాల అసంతృప్తి. ట్రంప్ తీరు వాళ్ల ప్రాణం మీదకు తెస్తోందా? గల్ఫ్ దేశాలన్నీ అదే తీరుతో ఉన్నాయా? గల్ఫ్ దేశాల అసలు భయాలు ఏంటి? ట్రంప్ ఎప్పుడు ఏం చెప్తాడో, ఏం చేస్తాడో, ఎవరిని టార్గెట్ చేస్తాడో అంచనా వేయలేం అంత ఈజీగా. టెంపరితనం పీక్స్ లో ఉంటుంది ఆయనకి. టారిఫ్ల నుంచి దేశాల మీద దాడులు, దేశాధినేతలపై తిట్ల పురాణం వరకు ఇలానే కనిపిస్తూ ఉంటుంది ట్రంప్ తీరు. సాకులు చూపించి మరీ స్టార్ట్ చేసిన ఇరాన్ యుద్ధంలోనూ ట్రంప్ ఇలానే కనిపించారు. వెనుజువేలా ఎపిసోడ్ తర్వాత మనదే ఇదంతా అనే రేంజ్ లో ఇరాన్ మీద యుద్ధం మొదలు పెట్టారు ట్రంప్. అయితే టెహ్రాన్ ఇస్తున్న జలకలకు అమెరికా మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇరాన్ మీద ఎలాగైనా పై చేయి సాధించాలనే పట్టుదలతో గంటకో స్ట్రాటజీ, రోజుకో మాట, పూటకో నిర్ణయం అనే రేంజ్ లో ముందుకు వెళ్తున్నారు ట్రంప్. అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలానే ఇరాన్ పై వారు విషయంలో తీసుకునే డెసిషన్ ఇప్పుడు గల్ఫ్ దేశాల పీకల మీదకు తీసుకువస్తోంది. అమెరికాను కంట్రోల్ చేసేందుకు గల్ఫ్ లోని మిత్ర దేశాలను టార్గెట్ చేస్తోంది ఇరాన్. దీంతో సీన్ మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ట్రంప్ వేస్తున్న స్ట్రాటజీలు, అనుసరిస్తున్న వ్యూహాల మీద గల్ఫ్ దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టింది అమెరికా. ఆ తర్వాత అది భీకరమైన యుద్ధంగా మారింది. ఇరాన్ను తక్కువగా అంచనా వేయడం ఎంత తప్పో కొద్ది రోజులకే ట్రంప్కు తెలిసొచ్చింది. దీంతో టెహ్రాన్ను దారిలోకి తెచ్చుకునేందుకు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. శాంతి ఒప్పందంపై సంతకాల తర్వాత చల్లారినట్లే కనిపించిన పశ్చిమాసియా ఇప్పుడు మళ్లీ భగ్గుమంటోంది. అమెరికా, ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం మొదలై 5 నెలలు దాటినా మొదటి రోజు ఎలా ఉందో ఇప్పటికీ అలానే కనిపిస్తోంది గ్రౌండ్లో సీన్. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలతో పశ్చిమాసియా అంతటా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలపై గల్ఫ్ దేశాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్తో ఎలా వ్యవహరించాలి అన్న దానిపై యుఎస్ దగ్గర క్లియర్ స్ట్రాటజీ లేకుండా పోయిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ది వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన నివేదిక బయటపెట్టింది. ట్రంప్ వ్యూహాలతో గల్ఫ్ దేశాలు పడుతున్న ఇబ్బందులను, ఆ దేశాల అసంతృప్తులను ఈ రిపోర్టు బయటపెట్టింది. అమెరికా, ఇరాన్ మధ్య దీర్ఘకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పోరాటంలో ఇరాన్ చేసే ప్రతీకార దాడులకు తామే మొదట బలవుతున్నామని గల్ఫ్ భాగస్వామ్య దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి ట్రంప్ వైఖరిలో స్థిరత్వం లేకుండా పోతోంది. ఒకసారి తీవ్రమైన సైనిక హెచ్చరికలు జారీ చేయడం, ఆ తర్వాత రోజే దాడులను వాయిదా వేసి శాంతి ఒప్పందాలపై ఆశలు వ్యక్తం చేయడం. ఇలాంటి ప్రకటనలతో అసలు అమెరికా దీర్ఘకాలిక వ్యూహమేంటో అర్థం కాక గల్ఫ్ దేశాలు గందరగోళానికి గురవుతున్నాయి. ఇరాన్ ఎనర్జీ కేంద్రాలు టార్గెట్ గా దాడులు చేస్తామని హెచ్చరించిన ట్రంప్ ఆ తర్వాత 48 గంటలు తిరగకముందే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రంప్ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు ఎన్నో. నిజానికి అమెరికాతో ఉద్రిక్తతలు ముదిరితే ఇరాన్ ముందు టార్గెట్ చేసేది గల్ఫ్ దేశాలని. చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక వసతులపైన ప్రతీకార దాడులు చేసే ప్రమాదం ఉంది. ఇరాన్ వేసే క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనేందుకు తమ దగ్గర ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థలు సరిపోవని గల్ఫ్ దేశాలు టెన్షన్ పడుతున్నాయి.
దీంతో అమెరికా నుంచి అదనపు రక్షణ ఆయుధాలను, రక్షణ హామీని కోరుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి. హర్ముజ్ జలసంధి క్లోజ్ కావడం, పశ్చిమాసియా అంతటా యుద్ధ భయాలు నెలకొనడంతో వ్యాపారం, చమురు ఎగుమతులు, ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటాయని గల్ఫ్ దేశాలు ఆందోళన పడుతున్నాయి. అయితే ఆ ప్రాంతంలోని అన్ని దేశాలు ఇదే తీరులో ఉన్నాయా అంటే కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ సంక్షోభం ఎదుర్కొనే విషయంలో గల్ఫ్ మిత్ర దేశాల్లో కూడా భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయని WSJ రిపోర్ట్ చెప్తోంది. దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలని సౌదీ అరేబియా కోరుతూ ఉంటే UAE మాత్రం ఇరాన్పై కఠినమైన సైనిక బలాన్ని ప్రయోగించాలని ట్రంప్పై ఒత్తిడి తీసుకువస్తోంది. ఓవరాల్ గా ట్రంప్ నిర్ణయాలతో గల్ఫ్ ప్రాంతంలో మెజారిటీ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇకటు ఇరాన్తో యుద్ధం విషయంలో దేశం బయట నుంచే కాకుండా అమెరికాలోనూ ట్రంప్పై తీవ్రమైన రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు WSJ నివేదిక తెలిపింది. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నవేళ ఇరాన్తో యుద్ధం అమెరికా జనాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్లలో పెరుగుతున్న ఆగ్రహం రిపబ్లికన్ పార్టీ అవకాశాలను దెబ్బతీస్తుందనే భయం ఆ పార్టీలో ఉన్నట్లు WSJ తన నివేదికలో చెప్పింది. ఇరాన్ కూడా ట్రంప్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడిని గమనిస్తోంది. ఒకవేళ దౌత్య చర్చలు విఫలమైతే అమెరికా దాడులు చేయకముందే ముందస్తు ప్రతీకార దాడులకు దిగేందుకు IRGC వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద దాడులకు సిద్ధమైన అమెరికా ఉన్నట్లుండి ఆ ప్లాన్ వెనక్కు తీసుకుంది. దీనికి తన మార్క్ లాజిక్ చెప్పారు ట్రంప్. అసలు దాడులను ఎందుకు నిలిపివేశారు? పైకి చెప్పే కారణాలేంటి? అసలు విషయం ఏంటి? ఇరాన్తో యుద్ధం విషయంలో సౌదీ అరేబియా ఎందుకు భయపడుతోంది? దౌత్య చర్చలే కావాలని పదే పదే ఎందుకు కోరుతోంది? 5 నెలలు దాటేసిన ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉన్నాయా? ఇరాన్పై దాడులు ఎందుకు ఆపేసినట్లు ట్రంప్ చెప్పే కారణం నిజం కాదా? ఇరాన్ యుద్ధంపై సౌదీ భయం ఎందుకు? గల్ఫ్ దేశాల అసంతృప్తి చెప్తుందేంటి? పశ్చిమాసియా యుద్ధం ఆగేది ఎప్పుడు? పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం వేళ ట్రంప్ ప్రకటన ఆసక్తి రేపుతోంది. ఇరాన్పై ప్రణాళికాబద్ధంగా జరపాల్సిన భారీ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి భారీ స్థాయిలో జరగబోయే అతిపెద్ద దాడులలో ఒకటిగా భావించిన ఈ సైనిక చర్యను ఇరాన్, మధ్యప్రాచ్య పొరుగు దేశాల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు వివరించారు. అమెరికా సైనిక దళాలు పూర్తి స్థాయిలో దాడులకు రెడీ అయినా శత్రుత్వ తీవ్రతను తగ్గించేందుకు దౌత్య మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని సౌదీ, UAE, ఖతార్ లాంటి ప్రాంతీయ భాగస్వామ్య దేశాలతో పాటు ఇరాన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక కొత్తగా ప్రతిపాదించిన ఒప్పందంలో 2 అంశాలు కీలకంగా ఉన్నాయి. మొదటిది హర్ముజ్ను వెంటనే పూర్తిగా తెరవడం, రెండోది ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముగించడం. ఇకటు దాడిని నిలిపివేయాలని తాము అమెరికాను కోరినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఇరాన్ ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమన్న టెహ్రాన్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించింది. అయితే హర్ముజ్ విషయంలో ఒమన్ ద్వారా కొత్త రవాణా మార్గంపై ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రాంతీయంగా సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూనే చర్చల్లో పాల్గొంటామని క్లారిటీ ఇచ్చింది. దీంతో ట్రంప్ చెప్పిన కారణం నిజమేనా అనే చర్చ జరుగుతోంది. అటు అమెరికాను మరో సమస్య వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. US పేట్రియాట్ క్షిపణి నిరోధ వ్యవస్థల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇరాన్తో యుద్ధానికి ముందు అమెరికా దగ్గర 2300 పేట్రియాట్ ఇంటర్సెప్టర్లు ఉండగా ప్రస్తుతం అవి 827 కంటే తక్కువకు పడిపోయాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. సైనికులను రక్షించడానికి అవసరమైన క్షిపణులు తగ్గిపోతున్నాయని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకటు సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్కు ఫోన్ చేసి యుద్ధాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అసలు సౌదీ ఎందుకు ఇంతలా భయపడుతోందనే చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న దేశాలలో సౌదీ అరేబియా ఒకటి. ఇప్పుడు ఆ దేశం విజన్ 2030 లక్ష్యంతో ముందుకెళ్తోంది. చమురు, సహజ వాయువు ఎగుమతులపై ఆధారపడుతున్న ఈ దేశం సుస్థిర ఆర్థిక వ్యవస్థను నిర్మించుకునే ప్రయత్నం చేస్తోంది.
పెట్టుబడులు, లాజిస్టిక్స్, పర్యాటకం, ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా ఉండేలా సమగ్ర విధానాన్ని రూపొందించి దానిని అమలు చేసే దిశగా ముందుకెళ్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో అనిశ్చితి నెలకొంది. చమురు రవాణా స్తంభించిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే గల్ఫ్లో అతిపెద్ద దేశంగా ఉన్న సౌదీపై దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. దీంతో యుద్ధాన్ని ముగించాలని సౌదీ అరేబియా అమెరికాకు విజ్ఞప్తి చేస్తోంది. నిజానికి అమెరికాతో కలిసి ఇరాక్లోని మిలీషియా గ్రూపులపై సౌదీ వైమానిక దాడులు చేసింది. ఆ తర్వాత ఇరాన్ మరింత రెచ్చిపోతోంది. దీంతో ఈ ఉద్రిక్తతలకు దూరంగా ఉండడంతో పాటు దౌత్య చర్చలను ముందుకు తీసుకువెళ్లాలనే వ్యూహంతో సౌదీ కనిపిస్తోంది. ఓవరాల్గా ఇరాన్పై యుద్ధంలో ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాలపై గల్ఫ్ దేశాల్లో అసంతృప్తి కనిపిస్తోందనేది వాస్తవం. దీంతో ఈ పరిణామాలు చాలా రకాల సంకేతాలు ఇస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్కు ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఇస్తున్న మద్దతు కూడా పూర్తిగా షరతులతో కూడుకున్నదే అని అర్థమవుతోంది. ఇరాన్ను కంట్రోల్ చేయాలని గల్ఫ్ దేశాలు కోరుతున్న దీర్ఘకాల యుద్ధం ప్రాంతంలో మరింత అస్థిరతను తెచ్చే చర్యలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్పై అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయానికి గల్ఫ్ దేశాలు ఆటోమేటిక్గా మద్దతు ఇస్తాయని ట్రంప్ భావించే పరిస్థితి లేదు. ఇకటు యుద్ధం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్న పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిని ఎలా నిర్వహించాలనే విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరే వరకు శాశ్వత శాంతి సాధ్యమయ్యే అవకాశం తక్కువ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఘర్షణ మరింత కాలం కొనసాగితే లెబనాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా, యెమెన్, ఇరాక్ లాంటి ప్రాంతాల సమస్యలు కూడా ఇందులో కలిసిపోయి పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.